within the legal framework. నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల ట్రయల్ రన్ విజయవంతం. గంటలోనే 82 కిలోమీటర్లు దూసుకెళ్లిన రైలు. ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు విమర్శలు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయి. బండి సంజయ్కి గంగుల కమలాకర్ కౌంటర్. బీఆర్ఎస్ నేతల్ని రప్పరప్ప జైల్లో వేయాలి. బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం. 4 బాంబులున్నట్టు అనుమానం. తెలంగాణ రాజ్భవన్ దగ్గర ఉద్రిక్తత. కగార్ను నిలిపేయాలని ఏఐవైఎఫ్ నిరసన. గూడూరు రహదారిపై లారీలో మంటలు. అగ్నికి ఆహుతైన యాసిడ్ ట్యాంకర్. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లో విషాదం. అనాజ్పూర్ చెరువులో పడి 2 మృతి. ఆర్ఎంపీ వైద్యం వికటించడంతో యువకుడు మృతి. మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలంలో ఘటన. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు. లిక్కర్ కేసులో విచారణకు రావాలని ఆదేశం. హైదరాబాద్ కూకట్పల్లిలో నవ వధువు ఆత్మహత్య. భర్త వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న పూజిత. హైదరాబాద్ లో అమెజాన్ ఎట్ హోమ్ డయాగ్నోస్టిక్స్ మరో 5 నగరాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన. భారత్ లో మహిళలు ఒంటరిగా తిరగొద్దు. ఉత్తర తెలంగాణలో ప్రయాణాలపై అమెరికా అడ్వైజరీ. వంట చేస్తుండగా ఊడిన గ్యాస్ పైప్. సీసీ ఫుటేజ్ లో భయానక దృశ్యాలు. గోవులను అక్రమ రవాణా చేస్తున్నారని 2కి అరగుండు. ఒడిశాలో మూత్రం తాగించి అమానుష చర్య. అమెరికా నగరాల్లో ఇరాన్కు మద్దతుగా నిరసనలు. ఇరాన్పై అమెరికా దాడులపై పెద్ద ఎత్తున ఆందోళనలు. బాంబులు వేయడానికి నిమిషాల ముందే అనుమతి. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే ఇరాన్పై అమెరికా దాడులు. ఇరాన్తో సుదీర్ఘ యుద్ధం ఉండదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటన. భారీగా పెరిగిన చమురు ధరలు. ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం. ఇరాన్తో యుద్ధం మా లక్ష్యం కాదు. అమెరికా రక్షణ శాఖ ప్రకటన. మీరు పెద్ద తప్పు చేశారు, శిక్ష తప్పదు. అమెరికా ఇజ్రాయెల్ కు ఖమేనీ వార్నింగ్. ఇరాన్ కు అణ్వాయుధాల సరఫరా చాలా దేశాలు సిద్ధం. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్. అనుపమ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ విడుదలపై నీలి నీడలు. టెస్టులో 465 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అౌట్. బుమ్రాకు 5 వికెట్లు. బ్రూక్ సెంచరీ మిస్. యుద్ధ భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్ ధరలు.